అధికారంలో ఉన్నప్పుడు అన్నీ వదిలేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నీతులు చెప్పడంలో రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ కుటుంబాలకు సంబంధించినటువంటి అలవాటు అనాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, రాహుల్ గాంధీ గారు తాజాగా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఐ వాంట్ టు సీ ఓబీసీస్, దళిత్స్, ఆదివాసీస్ అండ్ మైనార్టీస్ రన్నింగ్ ద టాప్ 500 కంపెనీస్. ఇది ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఉండాలా, 500 కంపెనీలు, టాప్ 500 కంపెనీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండాలి, దానికోసం రిజర్వేషన్లు అయినా ఉండాలి. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆయన కోరుకుంటున్నది? ప్రైవేట్ రిజర్వేషన్ అంటే కులాల పరమైనటువంటిది, వ్యాపారాలు. రేపు పొద్దున నువ్వు బీసీ అయితే వ్యాపారం చేయడానికి లేదు, నువ్వు ఎస్సీ అయితేనే ఇన్ని వ్యాపారాలు నువ్వు చేయి, నువ్వు ఎస్టీ అయితే ఇన్ని వ్యాపారాలు నువ్వు చేయి అంటే రేపు పొద్దున వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవాడు కూడా ఏ కులపు వాడు పెట్టాలి అన్నటువంటిది లెక్కదిస్తారు. ఈ దేశాన్ని దరిద్రంగా నాశనం చేసి దశాబ్దాల తరబడి ఈ దేశాన్ని కొల్లబొడిచినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు స్కూటర్లు ఏడాదికి ఎన్ని ఉత్పత్తి అవ్వాలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. పివి నరసింహారావు వచ్చేటంత వరకు మనకి గ్యాస్ బండలు ఎందుకు లేవు, మనకి బళ్ళు ఎందుకు కొనుక్కోలేకపోయాం, మనకు కావాల్సినటువంటి ఆస్తులు ఎందుకు కొనుక్కోలేకపోయాం, ఎందుకు ఎదగలేకపోయాం అంటే వీళ్ళ దరిద్ర పాలసీలు. ఇందులో పోని దళితులు, బడుగు బలహీన వర్గాలు ఎదిగారా? మరి ఇవాళ 500 టాప్ 500లో వాళ్ళు ఉండాలన్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 14 దాకా ఉంది కదా, ఎంతమంది ఉన్నారు? అంతకుముందు కాంగ్రెస్ పార్టీనే కదా ఈ దేశాన్ని సుమారు 60 సంవత్సరాల పాటు పరిపాలించింది. మరి ఎందుకు లేరు? అందులో ఉన్నారు. టాప్ 500లో ఎందుకు లేరంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అక్కడ. అదే సందర్భంలో ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. క్రమంగా కులాల కార్డుల్ని తీసి మతపరమైన ఏకీకరణని దెబ్బతీయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు పతాక స్థాయికి తీసుకెళ్తున్నాడు సోరోస్ శ్రేయోభిలాష్ అయినటువంటి రాహుల్ గాంధీ.